ఒక చిన్న స్మార్ట్ ఫోన్ వెనకాల ఇన్ని కెమెరా లెన్సెస్ ఎందుకుంటాయో, వాటి వల్ల నిజంగానే ప్రయోజనం ఉందా లేదా, అదంతా ఊరికే షో కోసమా అని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇవాళ ఆ సీక్రెట్ ఏంటో క్లియర్‌గా తెలుసుకుందాం. ఈరోజు మనం స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీ గురించి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు ఫోన్ వెనకాల ఒకే ఒక కెమెరా ఉండేది. మనం ఫోటో క్లిక్ చేయగానే అది క్యాప్చర్ చేసేది. కానీ ఇప్పుడు చూస్తే 3, 4 కొన్నిసార్లు 5 కెమెరా లెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు ఇన్ని లెన్సెస్ ఇస్తున్నారు? ఎందుకంటే ఒక్కో లెన్స్‌కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మీ దగ్గరున్న ప్రతి లెన్స్ ఎప్పుడు, ఎలా, ఎందుకు వాడాలో మీకు తెలిస్తే మీ నార్మల్ ఫోటోస్ కూడా ఎక్స్ట్రార్డినరీగా మారిపోతాయి. ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌కి, ఒక నార్మల్ యూజర్‌కి ఉన్న తేడా ఈ లెన్సెస్‌ని అర్థం చేసుకోవడంలోనే ఉంది. ఈ వీడియోలో ప్రతి లెన్స్ గురించి చాలా సింపుల్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసేసరికి మీ ఫోన్ కెమెరా మీద మీకు ఒక కంప్లీట్ పట్టు వస్తుంది. అలాగే మీ ఫోటోగ్రఫీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రైమరీ లెన్స్ గురించి. దీన్నే వైడ్ లెన్స్ అని కూడా అంటారు. మీరు కెమెరా యాప్ ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే లెన్స్ ఇదే. ఇది మీ ఫోన్ లో ఉన్న అన్ని లెన్సెస్ కంటే బెస్ట్ క్వాలిటీ లెన్స్. దీని సెన్సర్ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి చీకటిలో లేదా తక్కువ లైట్ ఉన్న ప్రదేశాల్లో కూడా మంచి ఫొటోస్ తీయగలరు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చాలా న్యాచురల్ గా మన కంటికి బయట ప్రపంచం ఎలా కనిపిస్తుందో అలానే ఫోటోని క్యాప్చర్ చేస్తుంది. అందుకే దీన్ని ప్రైమరీ లెన్స్ అంటారు. కానీ దీనికి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. ఎక్కువ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని జూమ్ చేసి తీయడానికి ఇది అంత పనికిరాదు. ఎందుకంటే మీరు జూమ్ చేసిన కొద్దీ ఫోటో క్వాలిటీ పడిపోతుంది. రోజువారీ ఫొటోస్ తీయడానికి, ఇంట్లో ఫ్యామిలీతో దిగే ఫొటోస్ కి లేదా స్ట్రీట్ ఫోటోగ్రఫీకి ప్రైమరీ లెన్స్ బెస్ట్ ఆప్షన్. తర్వాత లెన్స్ అల్ట్రా వైడ్ లెన్స్. ఈ లెన్స్ పేరులోనే ఉంది. ఇది చాలా వైడ్ గా క్యాప్చర్ చేస్తుంది. అంటే ఒక నార్మల్ ప్రైమరీ లెన్స్ తో ఫోటో తీస్తే ఎంత ఏరియా కవర్ అవుతుందో దీంట్లో దానికంటే చాలా ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది. ఉదాహరణకి మీరు ఒక పెద్ద బిల్డింగ్ ని లేదా ఒక అందమైన కొండ ప్రాంతాన్ని ఫోటో తీయాలి అనుకుంటున్నప్పుడు ఆ టోటల్ వ్యూ అంతా ఒకటే ఫ్రేమ్ లో రావాలి. అంటే ఈ అల్ట్రా వైడ్ లెన్స్ వాడాలి. మీరు లోపలికి వెళ్లి వెనక్కి నుంచునే స్పేస్ లేనప్పుడు ఈ లెన్స్ చాలా యూజ్ అవుతుంది. ట్రావెల్ చేస్తున్నప్పుడు ల్యాండ్స్కేప్స్ తీయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కానీ దీనిలో తెలుసుకోవాల్సిన చిన్న ప్రాబ్లం ఉంది. ఇది చాలా ఎక్కువ ఏరియాని కవర్ చేయడం వల్ల ఫోటో ఎడ్జెస్ లో కొంచెం సాగిపోయినట్టు, అంటే డిస్టార్టెడ్ గా కనిపిస్తుంది. అలాగే లో లైట్ లో దీని పర్ఫార్మెన్స్ ప్రైమరీ లెన్స్ అంత బాగుండదు. అయినా సరే క్రియేటివ్ యాంగిల్స్ నుంచి కొత్త రకమైన ఫొటోస్ ట్రై చేయడానికి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు టెలిఫోటో లెన్స్ గురించి చూద్దాం. ఇది మన ఫోన్ కి అతికించిన ఒక బైనాకులర్ లాంటి లెన్స్ అని చెప్పొచ్చు. దూరంగా ఉన్న వాటిని క్వాలిటీ తగ్గకుండా దగ్గరగా చూపించడమే దీని ప్రధాన ఉద్దేశం. మీరు జూకి వెళ్ళినప్పుడు జంతువులను తీయాలన్నా లేదా ఒక మంచి పోర్ట్రైట్ ఫోటో తీయాలన్నా ఈ టెలిఫోటో లెన్స్ చాలా ఉపయోగపడుతుంది. దీని పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆప్టికల్ జూమ్ ఇస్తుంది. అంటే సాఫ్ట్వేర్ ద్వారా కాకుండా నిజంగానే లెన్స్ లో ఉన్న గ్లాస్ ద్వారా జూమ్ అవుతుంది. కాబట్టి ఫోటో బ్లర్ అవ్వదు, క్వాలిటీ అసలు తగ్గదు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అంటే మనం అనుకునే బొకే ఎఫెక్ట్ చాలా న్యాచురల్ గా వస్తుంది. అందుకే మనుషుల పోర్ట్రేట్స్ తీయడానికి ఇది బెస్ట్. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని అపర్చర్ చిన్నగా ఉంటుంది. అంటే లెన్స్ లోపలికి వెళ్లే లైట్ తక్కువ ఉంటుంది. కాబట్టి చీకట్లో ఫొటోస్ తీస్తే నాయిస్ ఎక్కువ వస్తుంది. పగటిపూట మాత్రం ఈ లెన్స్ తో తీస్తే ఫొటోస్ ఒక ప్రొఫెషనల్ కెమెరాతో తీసినట్టే ఉంటాయి. ఈ టెలిఫోటో లెన్స్ లోనే మరొక అడ్వాన్స్డ్ వర్షన్ ఉంది. అదే పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్. నార్మల్ టెలిఫోటో లెన్స్ లో మనకు 2x లేదా 3x జూమ్ మాత్రమే వస్తుంది. కానీ ఈ పెరిస్కోప్ లెన్స్ వాడితే 5x, 10x మరియు 100x డిజిటల్ జూమ్ వరకు కూడా వెళ్ళొచ్చు. ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఇది కనిపిస్తుంది. మీరు చంద్రుడి ఫోటో తీయాలన్నా లేదా చాలా దూరంగా చెట్టు మీద ఉన్న పక్షులను తీయాలన్నా ఈ లెన్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఫోన్ లోపలనే ఒక పెరిస్కోప్ ఆకారంలో అడ్డంగా ఉండి లైట్ పాత్ ని బెండ్ చేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల ఫోన్ లావ్ అయిపోకుండా మంచి జూమ్ దొరుకుతుంది. ఇది వాడేటప్పుడు చేయి కదలకుండా చూసుకోవాలి. లేకపోతే చాలా దూరం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి చిన్న మూమెంట్ వచ్చినా ఫోటో మొత్తం బ్లర్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక తర్వాత లెన్స్ మ్యాక్రో లెన్స్. మనం చాలా సార్లు చిన్న చిన్న పురుగులను, పువ్వుల రెమ్మలను లేదా ఆకుల మీద ఉన్న నీటి బిందువులను చాలా దగ్గర నుంచి ఫోటో తీయాలి అనుకుంటాం. నార్మల్ లెన్స్ తో అంత దగ్గర నుంచి తీస్తే ఫోటో ఫోకస్ అవ్వదు, మొత్తం బ్లర్ గా అయిపోతుంది. అక్కడే ఈ మ్యాక్రో లెన్స్ పనికొస్తుంది. ఇది చిన్న ఆబ్జెక్ట్స్ ని చాలా పెద్దగా, డీటెయిల్స్ అన్ని క్లియర్ గా కనిపించేలా చేస్తుంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనం రోజు చూసే చిన్న చిన్న వస్తువుల్లోని అందాన్ని ఇది బయట పెడుతుంది. ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. కానీ చాలా స్మార్ట్ ఫోన్స్ లో ఈ లెన్స్ క్వాలిటీ తక్కువ ఉంటుంది.
అంటే 2 మెగా పిక్సెల్ లేదా 5 మెగా పిక్సెల్ మాత్రమే ఇస్తారు. అందువల్ల బయట ఎండలో లేదా లైట్ బాగా ఉన్నప్పుడు మాత్రం యావరేజ్ ఫొటోస్ తీయగలం. లో లైట్ లో ఇది అంత గొప్పగా పనిచేయదు. చివరిగా మనం డెప్త్ సెన్సార్ గురించి తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే ఇది ఒక ఫోటో తీసే లెన్స్ కాదు. ఇది ఒక సెన్సార్ మాత్రమే. దీని మెయిన్ పని ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కి మరియు ఫోటో తీసే మనిషికి మధ్య ఉన్న దూరాన్ని లెక్కించడం. మీరు పోర్ట్రేట్ మోడ్ లో ఫోటో తీస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎంత బ్లర్ అవ్వాలో ఈ సెన్సారే డిసైడ్ చేస్తుంది. దీనివల్ల మనకి పర్ఫెక్ట్ డిఎస్ఎల్ఆర్ లాంటి బ్లర్ ఎఫెక్ట్ దొరుకుతుంది. ఇది ఎప్పుడూ ఒంటరిగా పనిచేయదు. ప్రైమరీ లెన్స్ తో కలిసి మాత్రమే పనిచేస్తుంది. ఇప్పట్లో వస్తున్న కొత్త ఫోన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సాఫ్ట్వేర్ చాలా అడ్వాన్స్ అవ్వడం వల్ల ఈ డెప్త్ సెన్సార్ లేకుండానే సాఫ్ట్వేర్ ద్వారా బ్లర్ అచీవ్ చేస్తున్నారు. కానీ హార్డ్వేర్ సెన్సార్ ఉంటే ఆ అక్యురసీ ఇంకా న్యాచురల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ లెన్సెస్ అన్ని వాడి మంచి ఫొటోస్ ఎలా తీయాలో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. మీరెప్పుడైనా మనుషుల ఫొటోస్ లేదా పోర్ట్రేట్స్ తీస్తున్నప్పుడు టెలిఫోటో లెన్స్ వాడటానికి ట్రై చేయండి. ఈ లెన్స్ వల్ల ఫేస్ స్ట్రక్చర్ చాలా న్యాచురల్ గా కనిపిస్తుంది మరియు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చాలా స్మూత్ గా వస్తుంది. అదే మీరు ఎక్కడైనా కొండ ప్రాంతాలకి వెళ్తే అక్కడ ఉన్న ప్రకృతి అందాన్ని టోటల్ గా క్యాప్చర్ చేయడానికి అల్ట్రా వైడ్ లెన్స్ వాడండి. ఇక రోజువారీ లైఫ్ లో ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్ కి లేదా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు గ్రూప్ ఫొటోస్ కి మాత్రం ప్రైమరీ లెన్స్ వాడండి. ఎందుకంటే అదే మీకు హై క్వాలిటీని ఇస్తుంది. పార్క్ కి వెళ్ళినప్పుడు ఆకులు, పూలు లాంటి వాటి మీద ఉన్న డీటెయిల్స్ ని మ్యాక్రో లెన్స్ తో క్యాప్చర్ చేయండి. బట్ మొబైల్ ఫోన్స్ లో బెస్ట్ మ్యాక్రో లెన్స్ ఇవ్వరు. సో ప్రైమరీ లెన్స్ తో మ్యాక్రో షాట్స్ ఎలా తీయాలో అని ఒక వీడియో చేశా, అది చూడండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి లెన్స్ కి దాని సొంత బలాలు, బలహీనతలు ఉన్నాయి. లైట్ బాగున్నప్పుడు అన్ని లెన్సెస్ బాగా పనిచేస్తాయి. కానీ లైట్ తగ్గిన కొద్దీ మీ ప్రైమరీ లెన్స్ నే వాడటం మంచిది. ఎందుకంటే చీకట్లో ఆ లెన్స్ ఒకటే క్లియర్ ఫొటోస్ ఇవ్వగలదు. సో మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఈ కెమెరా లెన్సెస్ అన్ని ఊరికనే షో కోసం పెట్టినవి కావు. ఒక్కోటి ఒక్కో ప్రత్యేకమైన పని కోసం డిజైన్ చేయబడ్డాయి. వాటి గురించి సరిగ్గా తెలుసుకొని వాడితే మీరు తీసే ప్రతి ఫోటో బెస్ట్ గా వస్తుంది. ఈసారి మీరు ఫోటో తీసే ముందు ఎప్పుడు తీసే ప్రైమరీ లెన్స్ తో కాకుండా సిచ్యువేషన్ ని బట్టి వేరే లెన్స్ ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.